ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. లేఖన భాగాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రైజ్ లార్డ్. మనమందరూ కూడా ఆసక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనమందరం సాధారణంగా ఎన్నో విషయాల పట్ల ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. మంచి పేరు సంపాదించుకోవాలని, మంచి ఉద్యోగం కావాలని, మంచి హోదా కావాలని, మనం చేస్తున్న వ్యాపారంలో వృద్ధి కావాలని, మంచి అంతస్తులు సంపాదించాలి, గొప్ప ఆస్తిని సంపాదించాలని, మంచి ఆరోగ్యం కావాలని ఆసక్తి కలిగి ఉంటావు. సంతోషంగా ఉండాలి, నాకు చక్కటి బిడ్డలు కావాలని, జల్సాలుగా తిరగడానికి, మంచి మంచి బళ్ళు కొనుక్కోవడానికి, ఎంతో పెద్ద వాహనాలు కొనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇంకా చెప్పాలంటే ఉదయం ఏం తిందామా, మధ్యాహ్నం ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఎలాంటి వస్త్రాలు కొనుక్కుందామా, ఎలాంటి చీరలు మనం ధరించుకుందామని ఈ లోక సంబంధమైన ఎన్నో విషయాల కోసం మీరు ఆసక్తిని కనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. కానీ సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారిని ఎందుకు మర్చిపోతున్నారో? ఇలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళగలరా? దేవుని రాకడ ఇప్పుడే వస్తే ఈ లోక సంబంధమైన విషయాల కోసము ఆసక్తి కలిగి ఉన్న మీరు కానీ మేము కానీ ఎవరైనా సరే పరలోక రాజ్యానికి చేర్చబడే అవకాశం ఉంటుందా? మీలో చాలా మంది కూడా నిర్జీవమైన మనస్సును కలిగిన వారిగా ఉంటున్నారో, ఆసక్తి లేకుండా జీవించే వారిగా ఉంటున్నారో. చేస్తే జరుగుతుందా, అవుతుందా అంటే ఏలియా గారు కూడా మనలాంటి మానవ స్వభావం కలిగిన వాడే కదా. 3.5 సంవత్సరాలు వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరగలేదా? పేతురు చెరసాల్లో ఉంటున్నప్పుడు అతని సంఘం అంతా కూడా అమితమైన ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించలేదా? ప్రార్థన చేస్తే పరిస్థితి మారట్లేదని చెప్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారో. అప్పులు సమస్యతో ఉంటున్నానండి, వివాహాలు జరగట్లేదండి, వ్యాపారంలో వృద్ధి రావట్లేదు, కుటుంబ సమస్యలు, శ్రమలు, వ్యాధులు, ఎన్నో భయంకరమైన సమస్యలు కూడా నేను వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆసక్తిని మీరు ఎందుకు కోల్పోయే వారిగా ఉంటున్నారో? మీలో ఏ ఒక్కరూ కూడా ఆసక్తి కోల్పోవడానికి అవకాశమే ఉండకూడదు. ఈ లోక సంబంధమైన విషయాల కోసం మీరు ఆసక్తిని కలిగి ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. మీరు ప్రార్థన ఎందుకు కోల్పోతున్నారు? ప్రార్థన విషయంలో ఆసక్తిని ఎందుకు కోల్పోతున్నారు? తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, జీవించడానికి ఎన్నో రకాలైన పనుల కోసం మీరు ప్రయాసపడుతున్న మీరందరూ కూడా మరి ఎందుకని వాక్యము పట్ల ఆసక్తి ఉండట్లేదు, ప్రార్థన విషయాల పట్ల ఆసక్తి ఉండట్లేదు, సువార్త విషయంలో, ఆధ్యాత్మిక స్థితిలో, ప్రార్థించే విషయంలో, శిలువ భారాన్ని కలిగే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో ఎందుకు ఆసక్తిని కనపరచట్లేదు? మీరు మొదట మీకుండిన ప్రేమను వదిలిపెట్టేశారో, మొదట మీకుంటున్న ఆప్యాయతను మీరు వదిలేశారో, మొదట వాగ్దానం వినే విషయంలో, దేవుని ఆరాధన చేసే విషయంలో ఆసక్తి కనపరచలేని వారిగా ఉంటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. లోక మర్యాద అంటే నీకు ఆసక్తి ఉంటుంది, దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఆసక్తి నువ్వు కనిపించట్లేదు, వ్యభిచారమైన జీవితానికి ఆసక్తి కలిగి ఉన్నావు, సినిమాలు చూడడానికి అమితమైన ఆసక్తి, సీరియల్ చూడడానికి ఆసక్తి, వ్యర్థమైన జీవితాన్ని జీవించడానికి ఆసక్తి, ఇంటర్నెట్కి, పోర్నోగ్రఫీకి, బూతులతో, చాటింగ్లతో, సెల్ ఫోన్లో ఎవరో తెలియని వ్యక్తులతో కూడా మాట్లాడడానికి నీకు అమితమైన ఆసక్తి, తాగుడు జీవితం నుంచి, అనుమానపు జీవితం నుంచి, ఎదుటివారు ఎదుగుదలతో ఉంటే తట్టుకోలేని జీవితం నుంచి ఈ పాపపు జీవితం జీవించడానికి, డబ్బు సంపాదించడానికి ఆసక్తి కనబరుస్తున్న మీరందరూ కూడా దేవుడు అంటే ఎందుకు ఆసక్తి లేని వారిగా ఉంటున్నారో? దేవునితో నివసించే వారికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయని తెలియదా? పరలోకములో దుఃఖము, ఏడ్పు కూడా ఉండదండి. పరలోకంలో రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు ఏమీ కూడా అవసరం లేదండి. పరలోకంలో ఆకలి దప్పుకులు అనేవి ఉండవు. పరలోక రాజ్యము రత్నము, బంగారముతో కట్టబడింది కదా. పరలోక రాజ్యంలో మరణాలు ఉండవు. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత హోదా సంపాదించినా సరే అది కేవలము ఇక్కడే విడిచిపెట్టబడుతుంది కదా. ఈ లోకంలో మరణం అనేది ఉన్నది కానీ పరలోక రాజ్యంలో మరణం అనేది లేదు. అంతకంటే శ్రేష్టముగా దేవుని సింహాసనం మీద కూర్చునే ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తాడు కదా. దేవునితో మనకుంటే జీవ కిరీటాన్ని ఇస్తాడు కదా. మరి మీరు ఆసక్తి విషయంలో ఎందుకు మాంద్యాన్ని కలిగి ఉంటున్నారు? ఎప్పుడైనా దేవుడు అంటే ఆసక్తిని మనం అందరూ కూడా కనపరిచే వారిగా ఉందామో? ఈ క్షణం నుంచైనా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మారు మనసు పొంది, రూపాంతరం చెంది, ఉత్తమమైనదేంటో, అనుకూలమైనదేంటో, సరి అయిన ప్రవర్తన అంటే ఏంటో, సరి అయిన నడవడిక ఏంటో, నీతిగా జీవించడం అంటే ఏంటో, పరివర్తన కలిగిన జీవితం ఏంటో మనము తప్పకుండా జీవిస్తూ సువార్త విషయంలో, ఆసక్తి విషయంలో మాంచులు కాక, దేవుని పని విషయంలో, మన కుటుంబాన్ని రక్షించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తావా? ఏం సరిపోతుంది నీ ఆత్మదేహానికి? ప్రతిరోజు కొద్ది సమయం మాత్రమే వాక్యాన్ని వింటూ ఉంటున్నావా? ఏం సరిపోతుంది? నీ ఆత్మలో తీవ్రత లేని విధానాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నాడో.
దయచేసి మీలో ఏ ఒక్కరు కూడా ఇంతకుముందు లాక్డౌన్ టైంలో చక్కగా ప్రార్థనలు చేసావు కదా, ఇప్పుడు ఏమైపోయింది? బిజీ అయిపోయావా? జాబులు వస్తున్నాయా? నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుందా? ఎన్నో రకాలైన పనులు చేసేవారిగా ఉంటున్నారా? దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు, నువ్వు మార్పు చెందుతావని. అంతేగాని పని చేసుకుంటావనో, డబ్బు సంపాదించుకుంటావనో, ఆస్తి వెంట వెళ్తావనో, లేకపోతే నీ సమాజం వైపు, నీకున్న స్థితి వైపు నువ్వు వెళ్ళిపోతావని కాదు. దేవుడు నీకు మరొక అవకాశం ఇచ్చింది. మార్పు చెందండి, మార్పు కలిగిన బిడ్డలుగా ఉండండి, అంతం వరకు నమ్మకంగా జీవించే వారికి ఉండండి. వారికి మాత్రమే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నాడు. నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చేమో, కానీ మీరందరూ ప్రార్థన అనే ఆయుధాన్ని వదిలిపెట్టవద్దు. ఇంతకుముందు ప్రార్థన చేసే ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఏమవుతుంది? ఇంతకుముందు విశ్వాసంతో ఉన్నావు, ఇప్పుడు ఎందుకు అవిశ్వాసపు ఆత్మ వస్తుంది? ఇంతకుముందు రకరకాలైన లోక సంబంధమైన విషయాలతో జీవిస్తూ ఉంటున్నావో, దేవునితో వచ్చిన తర్వాత ఎందుకు సందేహిస్తున్నావో? నమ్మికతో మీరు అడగండి, కన్నీటితో మీరు అడగండి, ఆసక్తితో దేవుణ్ణి అడగండి, సంతోషపడుతూ దేవుణ్ణి అడగండి. దేవుడు ఆశ్చర్యపడే విధంగా అద్భుతాలు చేస్తాడో. కానీ నీ ఆత్మలో తీవ్రత ఏది? ఈ లోకాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా? ఆయనే చెప్పాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే మీరెందుకు అనాసక్తిని కలిగి ఉంటున్నారో? ఈ క్షణం నుంచి, ఈ నిమిషం నుంచి మనమందరము ఆసక్తి కలిగిన బిడ్డలుగా ఉందామో, మనము ఆత్మయందు తీవ్రత కలిగిన బిడ్డలుగా ఉందామో, ప్రార్థన ఎందునో, దేవుళ్ళు ఎదుగుట ఎందునో, శ్రమల ఎందునో ఓర్పు కలిగిన వాళ్ళమై మనమందరం ప్రార్థనలో పట్టుదల కలిగిన బిడ్డలుగా ఉందామండి. పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా మనం అందరం జీవిద్దాము. ఆకాశం నుంచి మన్నాను కురిపించినా సరే ఇశ్రాయేలీలో ఆసక్తి తగ్గిపోయిందండి. బండ నుంచి నీళ్లను పుట్టించి ఇశ్రాయేలీలు దప్పిక తీర్చినా సరే వాళ్ళ ఆసక్తి కనిపించలా. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ముందు గొయ్యి వెనక నుయ్యిగా కనిపిస్తున్న భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా వాళ్ళని నడిపిస్తూ దేవుడికి కనీసము కృతజ్ఞత లేని వారిగా వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. మరి నీ సంగతి ఏంటి? ఎరుకో లాంటి, కోట గోడ లాంటి సమస్యలు నీ దగ్గరికి వచ్చిన, మరణపాయ పరిస్థితి నీ దగ్గరికి వచ్చిన, వాళ్ళ బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు ఆగిపోకుండా, వారి నడక ఆగిపోకుండా నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి లేవనెత్తగలిగిన దేవుని వైపు మరలా నువ్వు తిరగకుండా లోకం వైపు ఎందుకు తిరుగుతున్నావు? లోక ఆశలో, లోక ఆలోచనలో, లోక తలంపులో అవి కేవలం కొంతకాలము మాత్రమే ఉండయి. ఆ తర్వాత దేవుడు పరిపూర్ణమైన నిత్య జీవాన్ని ఇస్తాను అని తెలియచేస్తా ఉంటున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల కోసం మీరెవరు కూడా ప్రయాసపడవద్దు. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడో, జీవము కలిగిన దేవుడు ఉన్నాడో. నీకు మంచి పేరు రావాలని, ఉద్యోగం రావాలని, హోదా రావాలని, వ్యాపారం కావాలని ఉన్నతమైన స్థితిలో వెళ్తున్నావు, కానీ పరలోక ఆశీర్వాదాల కోసం మీరందరూ ఆసక్తిని కలిగిన బిడ్డలుగా ఉండండి. నేను ముగిస్తూ మీ అందరికి కూడా చెప్పగలను, మీ ఆత్మ ఎప్పుడు ఉజ్జీవింపబడుతూ ఉండాలి. అది నిర్జీవంగా ఉండడానికి అవకాశం ఉండకూడదు. బ్రదర్, ఈ కార్యాలు జరగట్లేదండి, ఈ పనులు జరగట్లేదండి అని చెప్పేసి నాకు ఎంతో మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. అమ్మ, విడుదల కలుగు చేసేది ఆయనే, బలాన్ని కలుగు చేసేది ఆయనే, జీవింప చేసేది ఆయనే. నువ్వెందుకు విశ్వాసంగా లేవు? ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి సమస్తమును దయచేవాడని నమ్మిక కలిగి ఉండడం మానేసి నువ్వెందుకు అనాశక్తిగా ఉంటున్నావు? అనాశక్తితో కూడిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావో? ఆసక్తిగా మీరు ఉండండి, ఉజ్జీవం కలిగిన బిడ్డలుగా ఉండండి. గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడో. ఎలాంటి భయంకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు మన మీదకి ఎదురవుతున్నా సరే తప్పించి విడుదల దయచేసి మన స్థితిని, మన పరిస్థితిని తప్పకుండా మార్చగలిగిన సర్వోన్నతుడైన దేవుడిని నేను ప్రకటిస్తున్నా. ఆయన మారే దేవుడు కాదు, ఆయన మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు మారిపోతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. ఆయనతో చేసిన వడంబడిక ఏమైంది? ఆయన నీకు ఇచ్చిన దర్శనం ఏమైంది? ఆయన నీకు కలల ద్వారా మాట్లాడిన మాటలు ఏమైనాయి? ఆయనతో నువ్వు మాట్లాడిన క్రియలన్నీ కూడా ఏమైపోయినాయి? మరొకసారి దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో బంధకాల చేత నువ్వు ఉంటున్నావేమో, నీ కుటుంబంలో ఎన్నో సమస్యల చేత నువ్వు బానిసగా బ్రతుకుతూ ఉంటున్నావేమో, వాటన్నిటి నుంచి కూడా ప్రభువా నీ మీద నా భారాన్ని ఉంచుతున్నాను, ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాను, నమ్మికతో నేను ఉంటున్నాను, విశ్వాసంతో ఉంటున్నాను. నాయన, నీవు మాత్రమే నా కార్యములు జరిగించగలిగిన సమర్థత కలిగిన దేవుడు అని విశ్వసిస్తున్నాను. నీవే నాకు దిక్కు ప్రభు అని కనుక మీరు అడగగలిగితే, ఆసక్తిగా అడగగలిగితే, ఆత్మలో పరిపూర్ణమైన తీవ్రత కలిగనక మీరు ఉండగలిగితే అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు. రండి, నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా? ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మన దేవాది దేవుడి నామాన్ని మహిమపరుద్దాము. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమమయుడా, అత్యున్నతుడా, మరొక రోజు మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా, మేము ఆసక్తిని కోల్పోతున్నామేమో,
ఇంతకుముందు దేవుని చక్కగా ఆరాధన చేశాము, చక్కగా మహిమపరిచాము. కానీ నాయన ఇప్పుడు ఆసక్తి విషయంలో మేము మాంజులైన జీవితంలో జీవిస్తూ ఉంటున్నామేమో. మరొకసారి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. నీ బిడ్డల ప్రభావ ప్రార్థిస్తూ ఉండగా గొప్ప జయాన్ని బిడ్డలకు మీరు దయచేయండి నాయన. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి నాయన. ప్రేమించి మీరు నడిపిస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు నాయన. నేనేమి చేయలేను, కానీ నా ద్వారా నీవు మందిరాలను నడిపిస్తూ, నా ద్వారా దేవుని సువార్తను మీరు అందిస్తున్నందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నాయన. మేము ప్రార్థిస్తూ ఉండగా బిడ్డల పట్ల అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలో వేడుకుంటూ మొరపెడుతూ ఉంటున్న నా పిల్లలను బట్టి ప్రభువా, నా ఆత్మీయమైన కుటుంబాలను బట్టి నాయన మీ పాదాల చెంత మేము ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఒక్కసారి బిడ్డల పట్ల కాపుదల, దీవెన, ఆశీర్వాదం బిడ్డలకు అందించి స్థిరపరిచి వారి దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి అంటున్నావు నాయన. ఒక్కసారి వీరి పట్ల మీ కార్యములు మీరు జరిగించి స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నింటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ కింద వస్తాయి. మీ స్నేహితులకి, బంధువులకి ఈ వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి.